ప్రస్తుతం ఇండియా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, ఇంకోవైపు అమెరికా కూడా ఇండియాను బెదిరించి లొంగ తీసుకోవాలనుకుంటున్నాయి. అవకాశం చిక్కినప్పుడల్లా ఇరుకును పెట్టాలనుకుంటున్నాయి. ఇటీవల ఇండియా పాకిస్తాన్ మధ్య ముగిసిన ఆపరేషన్ సింధూర్లో ఇండియా తన సత్తా చాటింది. ఈ యుద్ధంలో ఇండియా దాదాపు అన్ని ఇండియన్ మేడ్ ఆయుధాలే వినియోగించింది. కొన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలు వినియోగించుకుని పాకిస్తాన్ను కాళ్ల బేరానికి తీసుకొచ్చింది. ఇక ఇండియా తాజాగా ఫ్రాన్స్ భాగస్వామ్యంతో దేశీయంగా అడ్వాన్స్డ్ జెట్ ఇంజన్లు తయారు చేయాలని నిర్ణయించింది. గ్లోబల్ డిఫెన్స్ కంపెనీలు ఇండియాతో భాగస్వామ్యం చేపట్టాలని కోరాయి. మరో కొత్త జెట్ ఇంజన్ల గురించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం ఏం చెప్పారో చూద్దాం. ప్రస్తుతం ఇండియాను అన్ని దేశాలు కలిసి కార్నర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, అమెరికాలు ఇండియాపై విషం కక్కుతున్నాయి. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఇండియాను టారిఫ్ల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. అమెరికా నుంచి ఇండియన్స్ను తరిమేయాలని కంకణం కట్టుకున్నాడు. అమెరికా పాకిస్తాన్కు దగ్గరవుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను తరచూ వాషింగ్టన్కు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నాడు. దీని అర్థం ఎవరైనా తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ఇండియాపై మరోమారు దాడి చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇండియా దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడిపోయి కాల్పుల విరమణకు అంగీకరించాలని వేడుకుంది. అయితే దీని క్రెడిట్ ట్రంప్ కొట్టేయాలని ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాడు. పలు వేదికలపై ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తాను జోక్యం చేసుకుని ఆపించానని గొప్పలు చెప్పుకోవడం, దీన్ని మోదీ వ్యతిరేకించడంతో మోదీపై అక్కస్సుతో ఇండియాపై పెద్ద ఎత్తున సుంకాలు బాదుతున్నాడు ట్రంప్. మరి ఇండియాపై వ్యక్తిగత కక్షతో పాకిస్తాన్ను రెచ్చగొట్టి ఆయుధాలు ఇచ్చి దాడులు చేయించే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని రక్షణ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన ఇండియా వెంటనే పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అడ్వాన్స్డ్ జెట్ ఇంజన్లను తయారు చేయాలని నిర్ణయించింది. దీనికి ఫ్రాన్స్ భాగస్వామ్యం కూడా తోడైంది. అలాగే గ్లోబల్ డిఫెన్స్ కంపెనీలు కూడా ఇండియాతో భాగస్వామ్యం చేపట్టాలని ఆఫర్ చేసింది ఇండియా. శుక్రవారం నాడు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనికి సంబంధించి వివరాలు తెలియజేశారు. భారత రక్షణ దళాలను మరింత బలోపేతం చేయడానికి ఇండియా 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సఫ్రాన్తో కలిసి అడ్వాన్స్డ్ జెట్ ఇంజన్లను తయారు చేస్తామని చెప్పారు. డిఫెన్స్ ఏవియేషన్ రంగంలో ఇది ముందడుగు అన్నారు. ఇక నుంచి విదేశీ సప్లయర్స్పై ఆధారపడడం తగ్గించుకుని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జెట్ ఇంజన్లను తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే ఇండియా జెట్ ఇంజన్లను తయారు చేయడంతో పాటు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తామని, దీంతో యుద్ధ విమానాల కొరతను నివారించగలమన్నారు సింగ్. తమ విజన్తో సొంతంగా రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తులను తయారు చేసుకోవడమే కాకుండా దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవాలని చూస్తున్నామన్నారు సింగ్. ఇక ఇండియాలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్రపంచ స్థాయిలో రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తులను తయారు చేస్తామన్నారు. దీంతో దేశీయ అవసరాలకే కాకుండా గ్లోబల్ సప్లయర్గా హై క్వాలిటీ డిఫెన్స్ ప్రోడక్ట్లను గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తామన్నారు రాజ్నాథ్ సింగ్. ఇక ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 66,000 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. దీనికి గాను మొత్తం 97 తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను HAL తయారు చేసి ఇవ్వాల్సి ఉందన్నారు. దీంతో పాటు అంతకుముందు 83 ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్లు వచ్చాయని, దాని విలువ 48,000 కోట్లు ఉంటుందన్నారు రక్షణ మంత్రి. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలే దీనికి చక్కటి ఉదాహరణ. అయితే తేజస్ యుద్ధ విమానాలు తయారు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, వెంటనే దానికి పరిష్కారం కూడా కనుగొన్నామని చెప్పారు సింగ్. ప్రస్తుతం ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు తయారీలో ఇండియా పటిష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం ఇండియా ఫైటర్ జెట్లను తయారు చేయడంలో అగ్రస్థానంలో ఉంది. గ్లోబల్ డిఫెన్స్ కంపెనీలు కావాలనుకుంటే ఇండియాతో భాగస్వామ్యం చేపట్టవచ్చునని ఆఫర్ చేశారు. విదేశీ కంపెనీలు కూడా ఇండియాతో జట్టు కడుతున్నాయన్నారు. దీనికి ఆయన ఉదాహరణ కూడా చెప్పుకొచ్చారు. ఎయిర్ బస్ ప్రస్తుతం C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ను టాటా
టాటా ఏరోస్పేస్ భాగస్వామ్యంతో ప్రారంభించిన విషయం గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫెన్స్ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఇది చక్కటి అవకాశమని, మీరు కూడా వచ్చి రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చని ఆఫర్ చేశారు రాజ్నాథ్. తమ మేక్ ఇన్ ఇండియా కేవలం ఇండియాకే పరిమితం కాదు, మీరు ఇండియాలో తయారు చేస్తే అది మేక్ ఫర్ ది వరల్డ్ అందుతుందన్నారు రాజ్నాథ్ సింగ్. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన ప్రకటన గురించి సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మునీర్ ఇటీవల అమెరికాలోని టాంపాలో ప్రవాస పాకిస్తానీయులతో మాట్లాడుతూ ఇండియా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందంటూనే ఇండియన్ ఎకానమీని ఆయన నిగనిగలాడే బెంజికారుతో పోల్చారు. బెంజికారును చెత్త ట్రక్కుతో ఢీకొడితే ఏమవుతుందని ప్రశ్నించాడు. దీనికి సింగ్ సమాధానమిస్తూ అసీం మునీర్ స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు కదా, ఇండియా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, 2 దేశాలకు స్వాతంత్ర్యం ఒకేసారి వచ్చింది, ఇండియా చెమటోడ్చి తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంది, స్వంతంగా స్పోర్ట్స్ కార్లను తయారు చేస్తోంది, సరైన విధానాలతో విజన్తో ముందుకు పోతోంది. అదే పాకిస్తాన్ విషయానికి వస్తే సరైన విజన్ లేక అంతా వైఫల్యమే, స్వయం కృతాపరాధమే, ఇది జోక్ కాదు, ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు, ఇండియా షైనింగ్ అని సింగ్ చెప్పుకొచ్చారు. అయితే మునీర్ అమెరికాలో చెత్త ట్రక్కు కామెంట్ చేసిన వెంటనే పాకిస్తాన్లో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విదేశీ గడ్డపై పాకిస్తాన్ పరువు తీశాడని పాక్ పౌరులు మునీర్పై మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సత్తా ఏంటో పాకిస్తాన్కు చూపించాం, ఇక పాక్ కలలో కూడా ఇండియాపై దాడులు చేయడానికి సాహసించదు. మన దేశ శ్రేయస్సు కోసం, మన రక్షణ సామర్థ్యాన్ని, జాతీయ గౌరవం కోసం పోరాట స్ఫూర్తి బలంగా ఉండేలా ఇండియా ముందుకు పోతుందని, రక్షణ రంగం ద్వారా మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని రాజ్నాథ్ అన్నారు. ఇక ఇండియా, ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్లు కలిసి దేశీయంగా జెట్ ఇంజన్లను అభివృద్ధి చేస్తాయి. శక్తివంతమైన ఇంజన్లు, ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి యుద్ధ విమానాలు వాడి ఉండరని చెబుతున్నారు. ఈ ఇంజన్లు అడ్వాన్స్డ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్లను బిగిస్తారు. కాగా ఈ జెట్ విమానాలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫ్రెంచి కొత్త ఇంజన్లను సరఫరా చేస్తుంది. అయితే ఇండియాలోనే వీటిని అసెంబ్లింగ్ చేస్తారు. కాగా ఇండియా, ఫ్రాన్స్లు కలిసి తయారు చేస్తున్న ఈ యుద్ధ విమానం అత్యంత శక్తివంతంగా ఉండడంతో పాటు ఇప్పటి వరకు ఇలాంటి యుద్ధ విమానాలు ఎవరూ వాడి ఉండకపోవచ్చునని చెబుతున్నారు. కాగా దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ప్రాజెక్టును సఫ్రాన్తో పాటు ఇండియాకు చెందిన DRDO తయారు చేశాయి. అయితే ఈ కొత్త ఇంజన్ అభివృద్ధి చేయడానికి దశాబ్దాల కాలం సమయం పడుతుంది. కాబట్టి కొత్త ఇంజన్ను 110 కిలో న్యూటాన్ థ్రస్ట్ను AMCA సెకండ్ వెర్షన్ దీనికి బిగించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ గత ఏడాది ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగింది. ఈ ప్రతిపాదనకు గత ఏడాది కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టుకు 15,000 కోట్లు కేటాయించారు. కాగా 2 వేరియంట్ ఇంజన్లను అభివృద్ధి చేస్తారు. మార్క్ 1 వెర్షన్ విషయానికొస్తే 98 కిలో న్యూటన్ ఇంజన్, 2వ వెర్షన్ ఇంజన్ విషయానికొస్తే 110 కిలో న్యూటన్ ఇంజన్ను సఫ్రాన్ ఇండియా అభివృద్ధి చేస్తోంది. ఇక ఫ్రెంచ్ కంపెనీ M88 ఇంజన్స్ తయారు చేస్తోంది. ఈ ఇంజన్లు రాఫెల్ ఫైటర్ జెట్స్కు వినియోగిస్తుంది. కాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 36 రాఫెల్స్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అలాగే ఇండియన్ నేవీ కొత్తగా కూడా 26 యుద్ధ విమానాలను ఆర్డర్ ఇచ్చింది. ఇవి మరైన్ వెర్షన్ జెట్ యుద్ధ విమానాలు. సఫ్రాన్తో పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ భాగస్వామ్యంలో ఇప్పటికే తేలికపాటి హెలికాప్టర్ ఇంజన్లను తయారు చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు 400 హెలికాప్టర్లు భారత గగనతలంలో తిరుగుతున్నాయి. ఇక తాజాగా అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతో ఇండియా కూడా గ్లోబల్ మార్కెట్లో తన స్థానం పటిష్టం చేసుకున్నట్లే అని భావించాల్సి వస్తుందంటున్నారు డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు.